హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. యష్మి వాళ్ళ ఫాదర్ హౌస్లోకి వచ్చినప్పుడు ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇది. దానికన్నా ముందు ఏదైతే ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉన్నాయో దాని గురించి కొంతసేపు మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక షోని దాన్ని పర్సనల్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయి కంటెస్టెంట్స్ని కానీ, రివ్యూయర్స్ని కానీ, లేదంటే ఇతర మన తోటి ఆడియన్స్ని కానీ టార్గెట్ చేసి పర్సనల్ లెవెల్లో వాళ్ళని అబ్యూస్ చేయాలనుకోవటం, లేదంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలనుకోవటం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకోవటం నిజంగా చాలా రాంగ్. ఖచ్చితంగా ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేస్తా మనకు ఒక హక్కు ఇచ్చారు. ఏంటంటే వాళ్ళని జడ్జి చేయమని చెప్పి ఒక హక్కు ఇచ్చారు. అది ఎక్కడి వరకు అంటే ఆ షోలో జరిగే కంటెంట్ మీద, ఆ షోలో వాళ్ళ ప్రవర్తన మీద, ఆ షోలో వాళ్ళు ఆడే టాస్క్ విధానం మీద, వాళ్ళు పడే గొడవల మీద, వాటి కోసమే. సో స్కోప్ ఏంటంటే ఆ షో వరకే. అది మనం మాట్లాడుకుంటా మనకు నచ్చిన కంటెస్టెంట్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ని తీసుకొచ్చి పెళ్ళే 3 నెలలు అయిందనో, లేదంటే ఇంకోటనో, లేదంటే వాళ్ళ అత్తతో గొడవ అవ్వట్లేదనో అలా అని చెప్పి దాని ప్రకారం మాట్లాడుకుంటూ ఇంకో కంటెస్టెంట్ని అలా డీమీన్ చేయటం అన్నది చాలా రాంగ్. అది అది మీరు ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నారంటే, నాకు ఇంత మట్టి నేను ఎవరికి చెప్పలేదు ఇప్పుడు దాకా. సో నాకు ఒక 2 నవంబర్ ఆ టైంలో మెసేజ్ వచ్చింది. ఏవైతే ఇప్పుడు ఈ ట్విట్టర్ స్పేస్, సేమ్ ట్విట్టర్ స్పేస్ అనుకుంటా నాకు తెలిసి, ఇందులోనే నా గురించి మాట్లాడుకున్నారు అని చెప్పి, అంటే ఎవడో ఆనంద్ విజయవాడ అంట, విజయవాడ ఇండి కే బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నాడు, ఆ నెంబర్ కనుక్కోండి, వాడికి వార్నింగ్ ఇద్దాము అది అని చెప్పి. నేను ఇంత మట్టుకు ఎవరికి చెప్పలేదు. కనీసం నేను నాకు మెసేజ్ చేశారు స్క్రీన్ షాట్తో కలిపి. ఆడియో రికార్డింగ్ లాంటిది ఏం లేదు, కానీ నేను ఎక్కడా పెట్టలేదు ఎందులోనూ. ఎందుకంటే నేను అర్థం చేసుకోగలను, అందులో చాలామంది యూతే ఉండి ఉంటారు. ఖచ్చితంగా ఈ షోని వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయినప్పుడు, వేరేంటే ఇతర ఫోర్సెస్ వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ బాగా ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నాం వాళ్ళకి తెలియకుండా, ఏం మాట్లాడుతున్నాం తెలియకుండా అయిపోతూ ఉంటారు. ఆ రియలైజేషన్ కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిన తర్వాత కానీ రాదు. ఎందుకంటే నేను ఆ స్పేస్లో ఉన్నా, ఆ స్పేస్లో ఉన్న, ఆ ప్లేస్లో ఉన్న, అందులో నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి, అది దాటి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. కొన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్తే నేను ఢిల్లీలో జాబ్ చేసేటప్పుడు సీజన్ 2 జరుగుతున్నప్పుడు, ఇక్కడ కౌశల్ కోసం 3K వాక్ 5K వాక్ జరుగుతుంటే, ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ నేను ఫ్లైట్లో ట్రావెల్ అయ్యి వచ్చా హైదరాబాద్కి, అందులో పార్టిసిపేట్ చేద్దామని. సో అప్పుడు మా ఫ్రెండ్స్ ఫ్లాట్లో దిగినప్పుడు వాళ్ళు నన్ను లిటరల్గా ఆపేశారు తిట్టి, ఏంది నువ్వు ఏం చేస్తున్నావు అది అని చెప్పి. దేనికి? ఒక షో కోసం నువ్వు ఇంత చేయాలా, వెళ్ళాలా, ఇంత రావాలా, ఇది చెయ్యాలా, పార్టిసిపేట్ చేయాలా, అవసరమా, అది ఏం షో, అదేమైనా అది ఒక ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా తీసుకోవాలి అని చెప్పి నాకు చాలా క్లాస్ స్పీకర్. నేను అప్పుడు అసలు ఇనే పొజిషన్లో కూడా లేను. మొత్తాన్ని నేను ఆగాను చివరికి, వాళ్ళు ప్రామిస్లు గిమిస్లు అంటే. అదే నేను కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, అవసరమా నిజంగా అంత చేసాం, నిజంగా అంత అవసరమా అని. కానీ ఇందులో మనకు నేర్చుకోవడానికి పాయింట్స్ ఉన్నాయి. ఈ షోలో ఒకటి ఉంది, దాని నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతాం. చాలామంది ఈ షోని చీప్గా తీసి పడేసినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వాళ్ళ నుంచి నేను అలా నేర్చుకున్నాను, వాళ్ళు కూడా నా నుంచి నేర్చుకుని వాళ్ళు కూడా షో చూడటం స్టార్ట్ చేశారు. ఇదేంటి అంటే, మనం జనరల్గా ఇట్స్ నాట్ అబౌట్, ఈ షో ఏంటంటే పక్కన జీవితాల్లో ఏం జరుగుతుంది దానికి సంబంధించిన షో కాదు. వాళ్ళ ఇంట్లో ఏం కెమెరాలు పెట్టాల, మనకి డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి, మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా హ్యాండిల్ చేయగలం. సో ఒక లైఫ్ లెర్నింగ్ లెసన్స్ లాగా అది మనం దాన్ని చూడొచ్చు. సో వాళ్ళెవరు వాళ్ళ పర్సనల్ లైఫ్ కాదు అది. వాళ్ళెవరు వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ మధ్యలో గొడవలు, అత్తాకోడల గొడవలు, అది కాదు. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే షో కాదు ఇది. చాలామంది దాన్ని అలాగే అనుకుంటారు, పక్కనోడి లైఫ్ అంటే ఇష్టం అని చెప్పి అనుకుంటారు. తప్పుగా అనుకుంటున్నారు. మనల్ని ఒక వార్ జోన్లో పడేసినప్పుడు, ఒక సర్వైవల్ అనే దాంట్లో పడేసినప్పుడు, మన తోటి కంటెస్టెంట్స్తో మనం పోటీ పడి లైఫ్లో మనం ఎలా పోటీ పడతామో సేమ్ అదే. మనకేంటంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్లో మన వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలిసిద్ది. అలాంటప్పుడు మన చుట్టూ ఏం జరిగే అవకాశం ఉంది, మనం ఒకరితో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఒకళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, సింపుల్ విషయం, ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు పెట్టుకుంటే, అరే ఎందుకు అలా పెట్టుకుంటున్నావు, వెళ్ళి ఆ కంటెస్టెంట్ని డైరెక్ట్గా అడుగు, వీడెవడో చెప్తే ఎందుకంటున్నావు, వెళ్ళి వాడితో మాట్లాడు, నీకు అప్పుడు క్లియర్ అయిపోద్ది కదా, ఎందుకు అని చెప్పి నెత్తినోరు కొట్టుకుంటాం. సేమ్ మిస్అండర్స్టాండింగ్ మన రియల్ లైఫ్లో వేరే వాడు ఎవరి కోసం వచ్చి మనకు చెప్పినప్పుడు మనం అలా చేస్తున్నామా లేదా, మనం అలాగే పెట్టుకుని ఉండిపోతున్నామా, చేస్తున్నామా లేదా. ఒకళ్ళు వచ్చి మనకి, అరే నాకు ఈ టాస్క్లో సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ చేస్తామంటాం, కానీ తీరా అక్కడ సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటాం. ఎందుకంటే వేరే వాళ్ళకి చేయాలి, సంథింగ్ లైక్ విష్ణుప్రియ సిచ్యువేషన్. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, లెర్న్ టు సే నో చెప్పడం నేర్చుకోవాలి. వాళ్ళు మనకి ఎంత క్లోజ్ అయినా ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అక్కడ ఆ టైంకి ఫీల్ అయినా తర్వాత జరిగే పరిణామాల కన్నా ఇదిగా ఉంటుంది. విష్ణుప్రియ అక్కడే రోనికి కనుక నేను చెయ్యను, సిచ్యువేషన్ బట్టి చూస్తాను, లేదంటే నేను చెయ్యను, పృథ్వీని బట్టి చూస్తాను, ఎందుకంటే నాకు హైయెస్ట్ ప్రయారిటీ పృథ్వీ తర్వాత పృథ్వీ సపోర్ట్ చేస్తాను అని చెప్పి తన పాయింట్ తను చెప్పుకొని ఉంటే రోని అంత బాధపడేది కాదు, నామినేషన్ అయ్యేది కాదు, ఇంత హడావుడి జరిగేది కాదు. దీని నుంచి అలా ఏమైనా నేర్చుకున్నామా?
సో ఇలాంటి పాయింట్స్ నేర్చుకోవడానికి, అంతే తప్పితే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైపోతుంది, ఓకే అత్త గొడవలు అవి కాదు కదా. అది ఒక టాస్క్ మనకి ఇచ్చినప్పుడు మనకి ఎన్నో దెబ్బలు తోలితే ఏదైనా తోలితే గివ్ అప్ ఇవ్వకుండా వాళ్ళు ఆడినప్పుడు దాని నుంచి మనం ఏం మోటివేషన్ తీసుకుంటున్నాం, ఆ టాస్క్ ఎందుకు వాళ్ళు అంత కష్టపడి ఆడుతున్నారు. సో అలాంటి రియల్ లైఫ్లో మనం ఉంటే మనల్ని ఎలా మోటివేట్ చేసుకుంటాం. చాలామంది నాకు కూడా మెసేజ్ చేస్తుంటారు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఏంటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అండ్ డెడికేషన్. మీకు ఆ ప్యాషన్ ఆ డెడికేషన్ ఉంటే మీరు కూడా చాలా చేయొచ్చు. అలాంటివి నేర్చుకోవడానికి ఈ షో తప్పితే ఒక కంటెస్టెంట్ని మనం ఫేవరెట్గా పెట్టుకొని వాళ్ళ కోసం ఎవరినైనా తిట్టేస్తాం, బూతులు తిట్టేస్తాం, వార్నింగ్లు ఇచ్చేస్తాం, బెదిరిచ్చేస్తాం, అదిరిచ్చేస్తాం అంటే అవ్వదు. అది కరెక్ట్ కాదు. నేను చెప్పేటప్పుడు నేను అలా బిహేవ్ చేసేటప్పుడు నాకు చెప్పేవాళ్ళు నలుగురు ఎలా తగిలారో, నా పాయింట్ ఏంటంటే మీరు అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మీకు చెప్పేవాళ్ళు కూడా నలుగురు తగలాలి. ఆ నలుగురిలో నేను ఒకడిని అయ్యి ఉండాలి. షో పర్స్పెక్టివ్ని అది దానికి పాజిటివ్ వైపుని తీసుకెళ్ళడం కోసమే నా ప్రయత్నం. ఖచ్చితంగా నేను నెగిటివ్స్ చెప్తాను వాళ్ళలో ఉన్నవి. ఆ నెగిటివ్స్లోంచి కూడా మనం ఏం నేర్చుకోవాలన్నదే ఆ దృక్పథంతో చూడాలన్నది. నాకు కూడా చాలామంది తిడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. ఈ 2 నెలల నుంచి నేను అసలు 2 నెలల నుంచి 2-3 వారాల నుంచి అసలు ట్విట్టర్ ఓపెన్ చేయట్లేదు. నిన్న ఇప్పుడు ఓపెన్ చేశాను ఊరికి. ఓపెన్ చేస్తే అందులో కామెంట్స్ ఉన్నాయి, ఈ రివ్యూయర్ని చూసి నేర్చుకోండి అని చెప్పి. దాని కింద లేదు ఈ రివ్యూయర్ కూడా బయాస్డే, అంటే నన్ను చూసి నేర్చుకుని ఎవరు కామెంట్ చేస్తే ఈ రివ్యూయర్ కూడా బయాస్డే, వేరే వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ చూపిస్తాడని చెప్పి ఎవరు ట్వీట్ చేశారు. ఐ అగ్రీ విత్ దట్ ట్వీట్. ఐ రెస్పెక్ట్ ఇట్. ఐ అగ్రీ మీన్స్ ఐ రెస్పెక్ట్ ఇట్. ఎందుకంటే చాలా రెస్పెక్ట్ఫుల్లో పెట్టాడు. వాళ్ళకి అలా అనిపించింది, తప్పులేదు అని నేను అలా చెప్పుండొచ్చు. వాళ్ళకి ఆ టైంలో చూసినప్పుడు, ఆ పర్టికులర్ రివ్యూ చూసినప్పుడు, లేదంటే ఓవరాల్ ఫాలో అయినప్పుడు మేబీ నేను అలా చెప్పుండొచ్చు, వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. అది చాలా కరెక్ట్ వేలో పెట్టారు ఆయన. వేరే వాళ్ళు కొంతమంది దాన్ని పర్సనల్ చేసుకుని కింద బూతులు తిట్టేసి వీడు అది ఎమ్ము ఎల్లు ఏందో అంత నిజంగా అంత అవసరమా? ఎవరి కోసం అది పోనీ మీకోసం మీరు ఫైట్ చేసుకొని తిడుతున్నా ఒక అందం. ఎవరి కోసము మీరంత ఫైట్ చేయాలా? మీరు అభిమానిస్తున్నారు, మీరు ఫైట్ చేయాలి. తను మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారు, తనని విన్ చేసుకోవాలనుకున్నారు, రైటే, ఐ అండర్స్టాండ్. కానీ దానికోసం ఇంత దిగాల? ఒక హెడ్డింగ్ దిగజారిపోయారు అని ఎవరో తమ్నెల్ పెడితేనే చాలామంది హార్ట్కి తీసుకున్నారు. అలాంటిది మీరు కూడా అలాంటి హార్ట్కి తీసుకున్న మీరు కూడా అంత దిగజారిపోవాలా? ఈ మధ్య రీసెంట్గా యూట్యూబర్స్తో ఒక ఇష్యూ అయింది. ఒక చిన్నపిల్ల మీద ఏదో ట్రోల్ లాంటిది ఏదో వీడియో చేస్తే జైలు వరకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి, అందులో ఈ ట్విట్టర్ స్పేస్లో ఉన్న వాళ్ళు కూడా అప్పుడు అలాగే బాధపడి ఉంటారు, అలాగే రియాక్ట్ అయి ఉంటారు. అలా రియాక్ట్ అయిన మీరే ఇప్పుడు ఆవిడ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్తో 3 నెలలే అయింది, పెళ్ళి అయిందని, వంటగదిలో గొడవలని చెప్పి, అక్కడ వాడిని అరిచి రాపో అని చెప్పి ఇక్కడ గౌతమ్ నడుస్తుందని అంత కంపారిజన్స్ డ్రాస్టికల్గా తీసుకుంటా ఈరోజు ఎక్కడ ఉంది. రేపు మీరు ఆ యూట్యూబర్స్ ప్లేస్లో ఉంటారు. మేము ఆ లెవెల్లోకి వెళ్ళలేదు అనుకుంటారు. నెక్స్ట్ ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. మీరు ఆ డార్క్ కామెడీని ఎంజాయ్ చేసే లెవెల్కి వెళ్ళిపోతారు. ఆ రోజు వాళ్ళని తప్పుపెట్టిన వాళ్ళు సగం మంది ఉంటే ఆ డార్క్ కామెడీని ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ తర్వాత వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా దాన్ని తప్పు పెట్టారు. సో మనకు తెలియకుండానే మనం అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం నెమ్మదిగా. సో ఆగాలి. నిజంగా ఇంత వర్తా? ఒకడిని మనం తిట్టేంత వర్తా, లేదంటే ఒకటి చేత మనం తిట్టించుకునేంత వర్తా? అంత వర్తు లేదు. మన కోసమైతే మనం ఎంతకైనా దిగచ్చు, ఎంతకైనా పోరాడచ్చు. నా మీదకి వచ్చారనుకోండి, నేను చాలా పద్ధతిగా చెప్తాను అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను లిటరల్గా గుడిసెలో పెరిగినోండి. నేను నా నోటికి వచ్చిన బూతులు, నేను మాట్లాడే బూతులు ఎవరు మాట్లాడరు, అన్ని బూతులు మాట్లాడతా. అలా నన్ను నేను మార్చుకుంటా ఒక ఈ స్టేజ్కి ఇలా వచ్చా. సో నన్ను ఎవరైనా తిట్టినప్పుడు కూడా నేను కొన్నిసార్లు లూజ్ అయ్యి నేను అంతే విధంగా రెస్పాండ్ అయిన మెసేజ్లు ఉంటాయి నావి కూడా, ఎవరైనా స్క్రీన్ షాట్లు తీసి పెడితే. కానీ అది ఎప్పుడు నన్ను అన్నప్పుడు, నన్ను తిట్టినప్పుడు, నా మీదకి వచ్చినప్పుడు, వేరే వాళ్ళ కోసం కాదు. నేను వేరే కంటెస్టెంట్ కోసమో వేరే వాళ్ళ కోసమో ఫైట్ చేసి తిట్టినవి కాదు అయ్యి. సో అలా అంత దానికి వెళ్ళొద్దు, అవసరం లేదు. నిజంగా చెప్తున్నా. ఈ ఏజ్లో మనకు అనిపిస్తుంది 2-3 సంవత్సరాల తర్వాత, అరే ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సిందబ్బా అని అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. సో అంత మీరు దిగిపోవద్దు. ఒక షోని, మన ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్గా చూద్దాం. వాళ్ళకి ఓటు వేయాలి కాబట్టి వాళ్ళని జడ్జి చేద్దాం. ఆ జడ్జి చేసేది ఆ షో వరకే చేద్దాం. మనకు కంటెస్టెంట్ నచ్చుతాడు, ఆబ్వియస్గా నచ్చుతాడు. సో వాడిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఎదుటి వాళ్ళని తప్పుపట్టాలి, వాళ్ళని పద్ధతిగా తప్పుపట్టాలి. వాళ్ళది ఎక్కడ తప్పు ఉంది ఏంటి అని చెప్పి పద్ధతిగా తప్పుపట్టి ఈయన్ని మనం పద్ధతిగా ముందుకు తీసుకెళ్ళాలి. పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోవటం, క్యాస్ట్ ఫీలింగ్స్ తెచ్చేయటం, రీజనల్ ఫీలింగ్స్ తెచ్చేయటం, మనోడికి ఏదైతే అడ్వాంటేజ్ అవుతాయో అవన్నీ తెస్తే రేపన్న రోజు అవి నీకు డిసడ్వాంటేజెస్గా మారుతాయి. అవి నిన్ను వెంటాడొచ్చు అలాంటివన్నీ. అప్పుడు మీకు అవి నిద్రలోనే ఎక్కడో గుర్తొస్తూ ఉంటుంది, అరే మేము ఆ రోజు అలా చేసాం ఇలా చేసాం, చేయకుండా ఉండాల్సింది అన్న ఫీలింగ్ వస్తుంది. అశ్మి వాళ్ళ ఫాదర్ వచ్చి కన్నడ ఏంటి తెలుగు ఏంటి మేము చూసి ఆయన జస్ట్ ఆ షో చూస్తే ఆయన తెలుగు నేర్చేసుకున్నారు. అది ప్రౌడ్ ఫీలింగ్ కదా, నాకైతే ప్రౌడ్గా అనిపించింది తెలుగుడిగా. అది కదా, అక్కడ కదా మనం గర్వపడాలి.
ఎవరో మన షో చూస్తా అంటే కంటెస్టెంట్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే షో చూస్తా తెలుగు నేర్చుకున్నారంటే మామూలు విషయం కాదు కదా. అవినాష్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, బెంగళూరులో ఉన్న చాలా మంది మన తెలుగు షోస్ చూస్తారు, వాళ్ళ అభిమానులు మనకని చెప్పి. ఎక్కడ లేరు మనోళ్ళు ఎక్కడైనా ఉన్నారు. మనం ఇక్కడ కూర్చొని ఒక రీజనల్ ఫీలింగ్ తెస్తే రేపు మనం ఎక్కడ కూర్చున్నాం, రేపు మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మేబీ నేను ఐటీ వాడిని కాబట్టి నాకు కొంచెం తొందరగా ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఢిల్లీలో జాబ్ చేస్తాను, రేపు రోజు బెంగళూరు వస్తే నేను చచ్చినట్టు. ఇప్పుడు నా ఢిల్లీలో జాబ్ పోతే నేను ఎక్కడైతే కొన్ని హైదరాబాద్లోనే చేస్తానని కూర్చోలేను కదా. సో నాకు ఆ రియలైజేషన్ తొందరగా వస్తుంది. మీకు మామూలు వర్క్ చేసుకున్నో లేదంటే స్టూడెంట్స్కి మీకు ఇప్పుడు రాదు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు వస్తుంది. తెలంగాణ ఆంధ్ర గొడవలు లేనప్పుడు ఎలా అయినాయి, మన ఆ సిచ్యువేషన్లో ఉన్నాం కదా. తర్వాత మనం అన్నదమ్ముల్లాగా ఏం చెప్పాను కలుసుకొని తర్వాత మళ్ళీ రాకపోకలన్నీ సవ్యంగా సాగినాయి కదా. ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ ఏది అడ్వాంటేజో పైన వాళ్ళు దాన్ని వాడుతూ ఉంటారు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి పిఆర్ టీమ్స్ వరకు మన నాలెడ్జ్, మన ఇంగిత జ్ఞానం అంటారు తెలుగులో, అది మనం పెట్టుకోవాలి. కంటెస్టెంట్ని సపోర్ట్ చేయడం అసలు రాంగే కాదు, ఖచ్చితంగా చేయాలి. మన కంటెస్టెంట్ ఒకటి నచ్చాడు, మనం ఎంత దాకైనా పోరాడాలి. కానీ ఎంత దాకైనా పోరాడే క్రమంలో మనం ఏం చేస్తున్నాం, మన రెస్పెక్ట్ని కోల్పోతున్నామో లేదన్నా చూసుకోవాలి. ఒక బూతు తిట్టడం ఎంతసేపు, ఎవరైనా తిట్టడం చిటికలో పని. అది బూతు తిట్టడం గొప్ప కాదు, బూతు తిట్టకుండా మన ఒపీనియన్ పెట్టడం గొప్ప. ఆ రేంజ్కి మన యూత్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ 25-26 ఇయర్స్ ఉన్నోళ్ళు, ఇది కూడా వాళ్ళకి ఏంటంటే ప్రవచనాల్లో ఉంటాయి. స్టిల్ నాకు అర్థమవుతుంది అది ఒక ఎక్స్పీరియన్స్తోనే అది ముందుకెళ్ళి నేర్చుకోగలరు తప్పితే ఎవరో చెప్తే కాదు. బట్ ఏమైనా ఒక 100లో ఒక 2-3 స్కిప్ చేయకుండా అంటే వాళ్ళకి అర్థమవుతుందేమో, వాళ్ళకి ఎక్కిద్దేమో అని చెప్పి ఎవరెవరు ఏయో కనిపెడుతుంటే మన యూత్ ఏం చేస్తున్నారు, బిగ్ బాస్లో వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ కూర్చున్నారు. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ షో చూడండి, తప్పులేదు. నాకు ఈ మధ్య ఎవరో ఎంతమంది కూడా మెసేజ్ ఇచ్చారు, సెమ్ ఎగ్జామ్స్ అయినా స్టిల్ నేను బిగ్ బాస్ వస్తాను, నీ తిట్టా, సరే చూడప్పని రివ్యూ చేస్తుంటే ఇంకా గట్టిగా తిట్టా. అవసరం లేదు అలా చూసి ఎందుకు, నువ్వు ముందు నీ చదువు ముఖ్యం, నువ్వు చదువుకున్న తర్వాత చూసుకో. మధ్యలో ఒక 1 అవర్ ఒక బ్రేక్ తీసుకుంటాం కదా, హాఫ్ అన్ అవర్ 1 అవర్, ఆ బ్రేక్ టైంలో నువ్వు షో చూడు, షో చూస్తావు, రివ్యూ చూస్తావు, ఏం చూస్తావు చూడు. నీకు మెయిన్ ఫోకస్ ఏంటి, ఎడ్యుకేషన్, నీకు ఎగ్జామ్స్ కదా, అది చూడాలి. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు కూడా అంతే, నేను అంతే, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏంటని ఉండేది. బట్ అది అయిపోయిన తర్వాత లైఫ్లో చదువు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నిజమైన స్ట్రగుల్ తెలిసిద్ది. ఇప్పుడు అంత క్రికెట్ పిచ్చోని ఉన్న నేను క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కాలేజ్కి ఎగ్గొట్టి కూర్చునేవాడిని. ఇప్పుడు కనీసం ఒక ఓవర్ చూసే టైం దొరకట్లా. అలాంటి సిచ్యువేషన్లో పడ్డాం. అలా అని చెప్పి అది వదిలేస్తే జాబ్తో పాటు మన ఫ్యామిలీ, మనం ముందుకెళ్ళేటప్పటికి వైఫ్, పిల్లలు అలా యాడ్ అవుతూ ఉంటే ఇక్కడ వచ్చే జీతం కూడా పెరుగుతూనే ఉండాలి. దానికోసం మనం కష్టపడుతూనే ఉండాలి. ఇస్తే లైఫ్ సైకిల్ అంతే. సో ఇప్పుడు మనం టైం ఉన్నప్పుడే మనం దాన్ని గ్రేటర్ వేలో యూజ్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని అబ్యూస్ చేయకుండా ప్రాపర్ మన క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. ఆ షోని దానికోసం ఉపయోగించండి. మీరు సాయిబాబాలు అయిపోవాలో అలా చెప్పట్లేదు నేను. బట్ అట్లీస్ట్ ఎదుటి వాళ్ళని హట్ చేయకుండా ఉండే ఈ ఏజ్లో కనుక మీరు నేర్చుకుంటే మీరు 30 రీచ్ అయ్యేపాటికి మీరు చాలా అంటే మీ పర్సనాలిటీ చాలా బాగుంటుంది. మీరు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ షోలో ఉంటాయి. కరెక్ట్గా ఎతికితే అన్నింటిలోనూ తప్పులు ఉంటాయి, బూతులు ఉంటాయి. అవి కాకుండా మీరు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్సే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్. నేను కూర్చుంటే 100 ఎగ్జాంపుల్స్ చెప్పగలను అందులో నుంచి. వినేవాళ్ళు ఉంటే బిగ్ బాస్ కోసం మాట్లాడుతూనే ఉంటా. ఒకడు మనకి ఇప్పుడు అంతెందుకు, చాలామంది డాక్టర్స్ చూసేవాళ్ళు ఉన్నారు. నాకు ఈ మధ్య 2-3 డాక్టర్స్ డాక్టర్స్ అయిన వాళ్ళు వచ్చారు, మెసేజ్లు చేస్తూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం కానీ ఏదైనా. సో షో చూసేవాళ్ళు ఉన్నారు. దీన్ని ఫస్ట్ ఒకటి తక్కువ అంచనా వేయకండి, చిన్న చూపు చూడకండి ఈ షోని. 2 షోని ఒక పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా నెగిటివ్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే బూతులు కానీ పర్సనల్ లైఫ్లోకి దూరిపోవటం కానీ అవన్నీ రియల్గా అవసరం లేదు. ఎవరో పెట్టే చిచ్చుకి మీరు దాంట్లో సమిధిలాగా అయిపోవద్దు. మీ కంటెస్టెంట్ని మీరు సపోర్ట్ చేసుకున్నారు, టెటర్ స్పేస్లో జాయిన్ అవ్వండి, మాట్లాడుకోండి. ఆ రివ్యూర్ బాగా చెప్పలేదు ఏం చేస్తారు, వార్నింగ్ ఇచ్చి 4 బూతులు తిడతారు, 10 బూతులు తిడతారు, 100 బూతులు తిడతారు. ఏమొస్తుంది? నన్ను హట్ చేస్తా, నేను కాసేపు ఏడుస్తాను మహా అయితే, ఒకరోజు రివ్యూ చెప్పను. లైఫ్ లాంగ్ దాన్ని క్యారీ చేస్తూ ఉంటాను కదా, వదిలేస్తాను కదా ఏదో పాయింట్ ఆఫ్ టైంలో. ఒకవేళ నేను అప్పుడు సాయిబాబా అలా ఉంటే, నేను అప్పుడు సాయిబాబా అలా లేననుకోండి, నేను రివర్స్లో ఏదో చేస్తాను అనుకుంటాను. ఎవరికొకరికి మన ఇద్దరిలో డ్యామేజ్ అవుతుంది, ఎవరికొకరికైతే అవుతుంది. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటే నాకైతుంది, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటే మీకు అవుతుంది. చెప్పలేము. అది సినిమాలలాగా వన్ సైడ్ ఉండదు, ఎవరో చెప్పలేము. అది మీరు పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఎందుకు అంత రేంజ్కి వెళ్ళిపోయి ఎవరి కోసం ఇదంతా? పోనీ మీకోసమా, మీ ఫ్యామిలీ కోసమా? కాదే. వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకుంటారు, కంటెస్టెంట్లు లోపలికి వెళ్ళారు, వాళ్ళు ఏదో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏదో చిచ్చు పెడతారు,
కన్నడ అంటారు, తెలుగు అంటారు, తమిళ అంటారు, మలయాళం అంటారు. అందులో మనం కొట్టుకొని బూతులు తిట్టుకొని అవసరం లేదు. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎన్ని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతుందంటే అన్ని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి జస్ట్ ఈ షో కోసం. 000 మొత్తం అయిపోయింది. దాంతోనే కామెంట్లు మొత్తం నింపేస్తారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకేదో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకొని సినిమాలు ఎక్సెట్రా వెబ్ సిరీస్లు ఏవో తీసి మళ్ళీ అవి ఫెయిల్ అయినప్పుడు, అన్నా మీరు ఏమైపోయారు, ఆ రోజు నాకు అంత సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళు బాధపడి అంత ఇదిగా వాళ్ళు లేనిది ప్రొజెక్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు ఆ బబుల్ క్రియేట్ చేసుకోకూడదు. అది పేలిన రోజు వాళ్ళకే అది బబుల్ అన్న విషయం మర్చిపోతారు. ఉపయోగం ఉండదు. అంత ఇదిగా చూసుకొని మీరు తీసుకెళ్ళి టాప్ 5 గెలిచి ట్రోఫీ ఇచ్చినా కూడా దాని తర్వాత దానికి అసలు వాల్యూ ఉండదు. సో రియాలిటీలకు రండి, రియాలిటీ షో రియాలిటీగా చెప్పండి. అందరూ రైట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కరెక్ట్ అని కూడా కాదు. దీన్ని తప్పు పట్టే వాళ్ళు ఉంటారు, తప్పు పట్టండి. తప్పు లేదు తప్పు పట్టడంలో. అది ఎలా తప్పు పడుతున్నా, ఏ విధంగా తప్పు పడుతున్నా అన్న దాని మీద ఉంటుంది. ఏంటో అప్పుడప్పుడు నాకు కూడా ఎమోషన్స్ ట్రిగ్గర్ అయిపోతూ ఉంటా. కోపం రాదు కానీ నాకు బాధేస్తూ ఉంటుంది. ఎందుకు అంత బూతులు ఎన్ని అవసరమా, అరే మనం కూడా ఇలా చేసాం కదా, పాపం వాళ్ళకైనా చెప్దాము, నేర్చుకుంటారేమో, ఒకళ్ళిద్దరికైనా అర్థమైద్దేమో అన్న బాధ ఉంటుంది. ఎనీవే, యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు హౌస్లోకి. అసలు మార్నింగ్ నుంచి నా పరిస్థితి ఎలా ఉందంటే లేట్ అయిపోయింది. నేను అసలు వర్క్ మీటింగ్ మీద మీటింగ్ ఉంది. స్నానం కూడా చేయలే. నైట్ వేసుకునే టీషర్ట్ అలాగే పడుకోను లేచి. సో రోహిణి, నబీల్, తేజ ఇంకొక సైడ్ ఉన్నారనమాట. వాళ్ళు ఫుల్ కామెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే అవినాష్ అమ్మాయికి ట్రై చేస్తాడు కదా, వాళ్ళ డాడీ వస్తే బక్కిలర్కి కొడతారు అది అని చెప్పి వాళ్ళు కామెడీ చేసుకుంటుంటారు అనమాట. ఎలా ఉన్నాడు అంకుల్ అంటే వీళ్ళు అద్దంలో చూసి నబీలు అంకుల్ పోలీస్ ఆఫీసర్లా ఉన్నాడు, అతను మంచి టీషర్ట్ వేసి చాలా సీరియస్గా ఉన్నాడు, నువ్వు అయిపోయావు అని చెప్పి ఇటు బెదిరిస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఈవిని రిలీజ్ చేస్తారు. ఆవిడ డాడీ అని చెప్పి పప్పా అని చెప్పి అంటది. నెక్స్ట్ ప్రేరణ రిలీజ్ చేయగానే ప్రేరణ ఈవిడికన్నా ఆవిడ ఎగ్జైట్ అని చెప్పండి. వీళ్ళు బయట నుంచి ఏంట్రా వాళ్ళు కబడ్డీ ఆడుకుంటున్నారు అంకుల్తో అని చెప్పంటే ఆవిడ అలా ఎగిరిద్ది అనమాట. సో ఫుల్ ఖుష్. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే లైవ్లో ఏం చూపిరు, లాస్ట్ ఇయర్ అలాగే చూపించలేదు కదా, అక్కడ డాడీ కూతురు అంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుని డల్గా ఉన్నారు, వీళ్ళు ఫుల్ చూపిస్తున్నారు అసలు మొత్తం. పైగా ఈయన మరి మిగతా వాళ్ళకి ఎంత టైం ఇచ్చారు నేను తెలియదు, నేను లైవ్ హానెస్ట్గా చూడలేదు కాబట్టి. ఈరోజు చూస్తుంటే ఆయనకి చాలా 1 అవర్ పైన ఆయన ఉన్నట్టున్నారు హౌస్లో. నెక్స్ట్ వాళ్ళ నిఖిల్ని వాళ్ళ దగ్గర గడ్డం తీసాక బాగున్నావు అని చెప్పి పృథ్వీని కూడా వాళ్ళందరినీ ఇచ్చేశారు. సో రోహిణి ఏమో ఇలా కామెంటరీ చెప్తోంది, ఇటు సైడ్ వీళ్ళు ఫ్రీజ్లో ఉన్నారు. నిఖిల్ గాడి కాళ్ళు ముక్కేసి హక్ చేసుకొని అని చెప్తా ఉందనమాట. నెక్స్ట్ డాడీ విష్ణుప్రియ ఇంకా ఫ్రీజ్లో ఉంది. మేము వచ్చాం అతిథులు నవ్వాలని చెప్పి ఫుల్ చిల్డ్గా ఉన్నారబ్బా వాళ్ళ ఫాదర్ మాత్రం. నేను చాలా సీరియస్ ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా చిల్డ్గా ఉన్నారు ఆయన. రోహిణి ఇటు సైడ్ ఇదే నాలాగే ఫీల్ అయ్యింది. రోహిణి కూడా ఉంటుంది, అరే మనం అంత ఫ్రీగా ఉండలేము రా అంటే, మమ్మీలు వస్తే ఓకే కానీ డాడీలతో అంత ఫ్రీగా ఉండలేము అన్న విధంగా ఆవిడ చెప్తా ఉంటుంది. సో నబీలు వీళ్ళందరికీ రిలీజ్ చేసిన తర్వాత అందరు రిలీజ్ సార్ మీ తమ్ముడు అవినాష్ అని చెప్పి చెప్తా ఉంటారు. అవినాష్ ఏమో ఆయనేమో ఆ లోపల వాటర్ తాగుతుంటారు. అవినాష్ సార్తో మాట్లాడాలంటే మనం నీళ్లు తాగాలి అన్న విధంగా. ఆయనకి అంత తెలుగు రాపోయినా కూడా ఆయన ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అన్న మాత్రం కొద్దిగా గొప్ప నాకైతే ఒక 90-80% అర్థమైంది. వాళ్ళకి ఎలా అర్థమైంది కానీ నేను చెప్తాను నాకేం అర్థమైంది ఏంటని చెప్పి. అవినాష్ అంటే మీరు ఆర్టిస్టా అని అడుగుతాడు. అంటే లేదమ్మా ఇక్కడికి వచ్చేదానికి మరి ఏదో చేయాలి కదా, ఒక ప్రిపరేషన్ అవ్వాలి కదా, అలా ప్రిపేర్ అయ్యాను అన్న విధంగా ఆయన చెప్తారనమాట. తేజ అనేమో డాన్సర్ తేజ సార్ అని చెప్తాడు. మీ డాన్స్ చూడటానికంటే బాగాలేదా సార్ అంటాడు. లేదండి బాగుంది, పోయేటప్పుడు చేద్దాం అంటాడు. చేద్దాం అని అనుకుంటా ఉంటారు అనమాట. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కొంచెం ఏంటి అలా ఉన్నావు, వచ్చేది ఏమన్నా తప్పు అయిందా, నేను వచ్చి తప్పు చేశానా ఏంటి, మీకు ఎందుకైనా ఫీలింగ్ ఉందా అని చెప్పి, నేను కూల్గా ఉంటా జాలీగా ఉంటా, మీరు జాలీగా ఉండండి అని చెప్పారు. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ సార్ చెప్పారు డాన్స్ చేద్దాము అది అని చెప్పంటే టేస్ట్ తీన్ మారేద్దాం అనుకుంటుంటారు. సో ఆయనకి ఇలా ఫుల్ యాక్టివ్ మూడ్లో ఉండి అందరితో మాట్లాడుకుంటుంటారు. సో 24/7 చూస్తున్నాం అని చెప్పి తేజ పులిగారు కలపడం కోసం. సో అన్ని కనిపిస్తున్నాయి, మాకు ఉదయం నుంచి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అన్ని చెప్తా. డాక్టర్ గౌతమ్ ఎన్నిసార్లు తలుచుకున్నారు ఆయన, అందరికన్నా నీకు ఆవిడ పేరు కూడా యష్మి పేరు కూడా డాక్టర్ గౌతమ్ 4-5 సార్లు తలుచుకున్నారు ఆయన. టేస్ట్ తేజ అంటే డాక్టర్ గౌతమ్ని మీ చిన్న అబ్బాయి అండి అంటే ఆయన కూడా వచ్చి మా అబ్బాయి రాఖీ తెచ్చి ఇచ్చేయాల్సింది. అసలు ఇంకా కామెడీగా ఉండేది. వీళ్ళ డాడీ ఏమో రాఖీ, గౌతమ్ వాళ్ళ మమ్మీ ఏమో సీతాఫలాలు, అలా ఒక్కొక్కరికి ఒకటి అలా ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి ఇచ్చేస్తే భలే ఉండేది. అవినాష్ ఏమో మీ పెద్ద అబ్బాయి అని చెప్పి జోకులు వేస్తూ ఉంటారు. నిఖిల్ మీ ఎనర్జీ బాగుంటుంది నిఖిల్ అని చెప్పి ఆయనకి, విష్ణుప్రియ మీ డాన్స్ బాగుంటుంది అని చెప్పి ఈయనకి, ప్రేరణ అని చెప్పి ఒక్కొక్కరికి పేరున ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు. నెక్స్ట్ ఆయన గౌతమి టీవీలో చూస్తేనేమో మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడేమో సైలెంట్గా ఉన్నారు అన్న విధంగా అంటూ ఉంటారు.
గౌతమ్ దాని తర్వాత లోపలికి వెళ్తున్నప్పుడు చెప్పింది, నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో చెప్పింది నాకు డాడీయే క్లోజ్ అని చెప్పింది, అది వచ్చిందో లేదో అంటే అనుకుంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత బెడ్స్ చూపిస్తూ ఉంటారు, మీ అమ్మాయిది ఏ బెడ్ చెప్పండి అంటే ఇది అని చెప్తే, ఈ పక్క బిడ్డ ఎవరు తేజ, ఈ పక్క బిడ్డ ఎవరు చెప్పండి అని, ఈ పక్క బిడ్డ ఎవరబ్బా నాకు గుర్తు రావట్లేదే మీరు చెప్పండి అంటే ఆయన అతికి తెచ్చుకొని పృథ్వీ నిఖిల్ అంటాడు, అయితే చూస్తున్నారు బాగానే అని చెప్పి. అంటే టేస్ట్ తేజ అని టెస్టులు పెడతా ఉంటాడు అనమాట, చూస్తున్నారా లేదా అని చెప్పి అసలు మొత్తం రాబట్టాలని చూస్తూ ఉంటాడు. టేస్ట్ తేజకి ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పాపం టేస్ట్ తేజకి అవినాష్ కానీ వీళ్ళందరూ 24/7 చూసి చెప్తున్నారు, అబ్బా మనకేమో ఎపిసోడ్ మెయిన్ ఎపిసోడ్లోది కావాలి అది అని చెప్పి. అంటే ఎపిసోడ్ కదా ఫ్యామిలీ ఆర్డర్స్ వస్తారు దానికోసం. నెక్స్ట్ టేస్ట్ అవినాష్ ఏమో కొడుకు ఏంటంటే తమ్ముడే నువ్వు నా కొడుకు ఏజా, నువ్వేమో మామూలు ఏజా అంటే మీ అమ్మాయి 26, 29 అని చెప్పి అలా ఏదో సరదాగా మాట్లాడుకున్నారు. సో అవినాష్ మీ పాపని ఏమి అంటాం లేదండి మీరేమి కంగారు పడద్దు అన్నట్టు అవినాష్ చెప్తుంటే వాళ్ళ డాడీ ఏమో గేమ్ అది కావాలని అనరు కదా, గేమ్ అది టెన్షన్లో మాట వస్తుంది ఏం చేయాలి హ్యాపీగా అంటే రోని కరెక్ట్ అంకుల్ కరెక్ట్ అని చెప్తున్నారు. ఇంకేముంది 4-5 వారాలు ఉంది అంతే కదా. అంటే టేస్ట్ నామినేషన్లో 4-5 వారాలు ఉంది అంతే కదా అనగానే టేస్ట్ అంటే అవినాష్ నామినేషన్లో ఉన్నాడు మావాడు అంటే ఆయనకి 4-5 వారాలు లేవు, ఈ వారం మావాడు వెళ్ళిపోతాడు అన్న విధంగా చెప్తాను, జోక్గా చెప్తాను. 4 వీక్స్ బయటికి వెళ్తే ఇప్పుడు మీరు మాట్లాడుకునేదానికి ఎంత ఉంది, అప్పుడు మీరు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడో ఏందో తెలియదు కదా, సో ఉన్నంత వరకు బాగానే ఉండడని చెప్తారనమాట. అవినాష్ ఏమో అంకుల్ మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు చేయకండి ఇస్తే అని చెప్పి ఓవర్ యాక్షన్ నేను చేస్తాను, నేను ఎక్కడ స్ట్రాంగ్ అయ్యా బాబు అని చెప్పి ఆయన. సో మంచిగా ఫన్ చేశారు మొత్తం అంతా. దాని తర్వాత డాడీ ఎంత అవుతుందో అంత తెలుగు మాట్లాడతాను, జాస్తి కన్నడ మాట్లాడితే బయట జాస్తి అంటే ఎక్కువ అనుకుంటా, ఎక్కువగా కన్నడ మాట్లాడితే బయటికి వేసేస్తారు, సో అంతవరకు తెలుగు అయితే నేను అంతవరకు మాట్లాడతానని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు పక్కకి వెళ్తారు. హింట్స్ అనమాట. సో హింట్స్ మంచి హింట్స్ ఇచ్చారు మంచి హింట్స్ ఇచ్చారు ఆవిడికి. ఏంటి అంటే ఫస్ట్ మీకు అప్పట్లో టీమ్స్ ఏంటి ఉండేవి, ఇప్పుడు టీమ్స్ లేవు, ఇంకా 4 వారాలే ఉంది, అలాంటివి ఏం పెట్టుకోవద్దు అని. చాలా వరకు మనం చూపిలా, కొన్ని చూపించిన వరకు చెప్తాను, మిగతాదంతా ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటా, మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో అవినాష్ తేజ రోహిణి మాట్లాడుకుంటారు. సో 24/7లో మనది బాగా వస్తుంది, మరి ఎపిసోడ్లో ఎలా వస్తుందో తెలియదు, ఫన్ బాగా చేస్తున్నావు అని చెప్పి మనకు కావాల్సింది ఎపిసోడ్ ఇది కాదని చెప్పి వాళ్ళు ముగ్గురు అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏమో తేజ అంటే మీది మాత్రం ఫన్ బాగా వెళ్తుంది, తెలిసి నాకు నేను కనిపించను మీ ఇద్దరి మధ్యలో అని చెప్పి, అందుకే నేను వేరేది ఏదైనా చూసుకోవాలంటే రోహిణి అంటే నీ మాట కోసం చూస్తారా, నేను అందుకోసం పిలిచారు, నువ్వు అసలు నామినేషన్స్లో నువ్వు ఎలా చేస్తావు, అసలు నిన్ను కొట్టినాడు ఉన్నాడా నామినేషన్స్లో అన్నట్టు రోహిణి చెప్తారు. నాకు కూడా అదే పాయింట్ ఉంది. టేస్ట్ తేజ రోహిణి అంటది నామినేషన్లో అంటే అవినాష్ ఏమో నిజమని చెప్పి హరియానా కోసం చెప్పుకుంటారు. మా సీజన్లో హరియానా మాట్లాడిద్ది ఆ పాయింట్స్ ఏంటి ఇలా కూడా మాట్లాడచ్చా అన్న విధంగా మాట్లాడిద్ది అన్న విధంగా చెప్తారు. దాని తర్వాత మళ్ళీ ఈ సీజన్లో నబీల్ గట్టిగా మాట్లాడతాడు, సూపర్ అన్నట్టు చెప్తా ఉంటే టేస్ట్ తేజ 3 వారాలు అంట పోయింది నామినేషన్స్కి మనోడు, అంటే మనం రావడానికి 2 వారాల ముందు మనం వచ్చిన తర్వాత 1 అని చెప్పి టేస్ట్ తేజకి తెలుసు. ఇన్ని వారాలు 3 వారాలు వెళ్ళాడంటే అప్పుడున్న చరిష్మా ఇప్పుడు ఉండదేమో, అది పోయి ఉంటుందేమో, ఆ ఓటింగ్ పడిపోయి ఉంటుందేమో అని చెప్పి అనుకుని ఉంటాడు. రోహిణి ఆయన ఒక్క నామినేషన్స్తో ఇట్లా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి కాపాడుకుంటా వస్తున్నాడు అని చెప్పి. రైట్, ఒక్క నామినేషన్తో జర్రం లేడు, హలో మేడం తిప్పదు మీరు మణికొండ గచ్చిబౌలి ఉండండి అని చెప్పి. తేజ ఇక్కడి నుంచి ఆట మారిద్దన్నా, మొత్తం అంతా మారిపోతుంది, హింట్స్ ఉంటారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం దూరం, కొంతమందికి దూరం పెరిగిద్ది, కొంతమంది దగ్గర అవుతారు. అవినాష్ వీకెండ్ వచ్చి టాప్ 5 ఇవన్నీ పెడతారు కదా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా, వీకెండ్లో అదైన తర్వాత కూడా ఇంకా మారిద్దని. మారిందా అంటే గట్టిగా మారినట్టుంది. సో నేను వాళ్ళ డాడీ వచ్చి ఎక్కడి వరకు వెళ్ళారో అక్కడ వరకు చెప్తాను. పార్ట్ 1 అదా స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నా మర్చిపోయా, పార్ట్ 1. దాని తర్వాతది పార్ట్ 2 అంటే డాడీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటి, వాళ్ళు ఇచ్చిన హింట్స్ని వీళ్ళు మళ్ళీ నెమరేసుకుంటారు అనమాట. ఒంటి నెమరేసుకుంటూ ఉంటారు. సో ఉంటావా ఏదో ఒకటి. సో వాళ్ళు మాట్లాడుకుంటే అది నేను పార్ట్ 2లో చెప్తాను, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వాళ్ళ డాడీది అమ్మాయిది చూపిస్తారు. సో వాళ్ళ డాడీ ఏమో సార్ చెప్తున్నారు కదా మీకోసమే అని థింక్ చేయాలి మీరు, అంటే నా కోసమే ఆడుతున్నాను కదా నేను అని చెప్పి, అంటే నీకోసం నువ్వు ఆడని చెప్తాను. డాడీ ఏమో లేదు ఇల్లే నువ్వు నీకోసం గుర్తులు ఎందుకులే మనకు, లేదు ఆడటం లేదో అంటారు. నా సార్ చెప్పారు కదా ఇండివిజువల్ గేమ్ ఇది, నీ గేమ్ నువ్వు ఆడాలి అని చెప్పి, ప్రౌడ్ ఆఫ్ యూ మగలే అంటారు, అది మాకు చాలా ఖుషీని ఇస్తుంది, అంటే సంతోషం ఇస్తుంది ఆయన అలా అంటున్నప్పుడు అని చెప్పి ఆయన చెప్తారు కూడా. బేజార్ అప్పుడు ఆయన అలా మీకు చెప్తా ఉన్నప్పుడు మాకు బేజార్ తగ్గిద్ది, ఫేమస్ అయింది మగలై అన్నది మాత్రం బాగా ఫేమస్ అయింది బయట అని చెప్పి ఆయనకు తెలిసినవి ఆయనకు అనిపించినవి చాలా పాయింట్స్ క్రిస్టల్ క్లియర్గా ఆవిడకి చెప్పారని నాకు అనిపించింది. ఇంతకు మించి కూడా చెప్పుంటారు, అది మనకు కనిపించలేదు. ఏంటంటే ఇండివిజువల్ గేమ్ ఆడు, ఇలా ఏమీ చెప్పుకోవద్దు అని చెప్పి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ మళ్ళీ ఇవి డైరెక్ట్గా చెప్పిద్ది, నామినేషన్స్ డిస్కస్ చేసుకోవద్దు అన్న పాయింట్లు వాళ్ళు చెప్పిద్ది. ఆ సెకండ్ వీడియో చెప్తాను మీకు అప్పుడు క్లియర్గా. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, బయట వాటి కోసం 4 వారాలే ఉంది, అన్ని వదిలేసి నీట్గా ఆడని చెప్తారన్నమాట. ఇటు సైడ్ మళ్ళీ తేజ వాళ్ళని చూపిస్తారు.
ఈ ఒక్క వారం ఆడితే నెక్స్ట్ వారం మనమే చేసుకోవాలి. అంటే నామినేషన్స్ వాళ్ళకి కూడా వాళ్ళ నామినేషన్స్ చేసుకోవాలి. దానికోసం అయినా సరే పాయింట్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, డిఫెండ్ చేసుకోవాలి అంతే కదంటే. టేస్ట్ చేసే పాయింట్స్ ఉన్నా కూడా మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పాయింట్స్ ఉన్నా మనం వేరే వాళ్ళకి చేస్తే అందరూ అంటారు అదేంటి పాయింట్స్ ఉన్నా చేసుకోరన్న మాట వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టేస్ట్ చేసే 6 వారాల్లో నేను నిఖిల్ని ఎప్పుడు నామినేట్ చేయలేదు అని చెప్తాడు. తెలివైనడు నువ్వు నిఖిల్ని నబిల్ని ఎందుకు టచ్ చేస్తా, నువ్వు టచ్ తెలివి. సో టచ్ చేయలేదు. ఎంతసేపు ఆ పృథ్వీ యష్మి అన్నట్టు తిరిగింది. నిఖిల్ దగ్గరికి పోయి చెప్పాడు కదా నామినేషన్, అంటే అక్కడ చెల్లి చెప్పాడు కదా ఆ పెయింటింగ్ దాంట్లో, ఆయన పాయింట్ చెప్దామని చెప్పి వెళ్ళాను, నా నామినేషన్ నేను ఎందుకు వేస్ట్ చేసుకుంటాను, ఆయనకి వేసి నా నామినేషన్ వేరే ఉండంగా అని చెప్పి అటు వచ్చి చేశాడని చెప్పి అదంతా చెప్తా ఉంటాడు అనమాట. నెక్స్ట్ యష్మి చెప్తుంది ఎఫర్ట్స్ పెట్టామంటే కట్ చేసి చూపిస్తారు మనకి. నేను ప్రేరణ ఎఫర్ట్స్ పెట్టామంటే డాడీ యాపిల్ టాస్క్ అది కూడా బాగుందని చెప్పి అది చెప్తారు. గంగా వెళ్ళిపోయారా అంటారు. వెళ్ళిపోయారంటే ఊర్లో ఉండే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవ్వదు, కష్టం అవ్వదు ఎట్ట అవుతుంది అన్నట్టు ఏదో చెప్తారు అనమాట. నెక్స్ట్ అసలు ఇంతవరకు వచ్చి ఆవిడ చెప్తారంట, ఇంతవరకు వచ్చావు స్టేజ్ మీద చూడాలి నిన్ను, కప్పు చేతికి వస్తే ఆ కథే వేరు. ఒకటేంటంటే టాప్ 5కి వెళ్ళాలని చెప్పి, ఇంకోటి ఏంటంటే విన్నర్ అయితే ఆ కథే వేరు అన్న విధంగా చెప్తారు. యష్మి ఏమనిపిస్తుంది, నువ్వు గేమ్ చూస్తున్నావు కదా వస్తానా అక్కడ దాకా అని చెప్పి ఆవిడకంటే టాప్ 5 దాకా కానీ విన్నర్ దాకా కానీ నేను వస్తానా అని చెప్పి ఆశగా అడుగుతారు అన్నమాట. అడిగితే డాడీ నువ్వు వేస్తే వస్తావు, అంటే నువ్వు కొంచెం బాగా ఆడితే వస్తావు, నీకోసం ఆడితే 100% వస్తావు అని. చాలా మందికి ఇక్కడ డౌట్ రావచ్చు ఏంటంటే, ఇప్పుడు యష్మి గేమ్ కనుక చేంజ్ చేసుకొని అందరితో కలిసిపోవటమో లేదంటే వాళ్ళని నామినేట్ చేయటమో దూరం పెట్టడమో చేస్తే మారిపోయిద్దా గేమ్, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటే అది చాలా అన్యాచురల్ వేలో జరిగితే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. మారాలి ఖచ్చితంగా. హింట్స్ వచ్చి ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, చాలాసార్లు చెప్పాను నేను నా రివ్యూలు ఈ పాయింట్, హింట్స్ వచ్చి మారితే హింట్స్ రావడం వల్ల మారిపోయింది అంటారు, హింట్స్ వచ్చి మారకపోయినా హింట్స్ వచ్చినా కూడా మారలేదు అంటారు. సో ఏదైనా సరే ఇది బయట నుంచి అంటే ఒకసారి ఎలిమినేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి కానీ లేదంటే అలా హింట్స్ వచ్చిన వాళ్ళకి కానీ ఏదైనా కష్టమే. నబీల్కి చెప్తా ఉంటాడు కదా, నబీల్ ఏమంటున్నాడు, నాకేం చెప్పకపోవడం మంచిదైంది అని చెప్పి అలా అనుకుంటే తనకేం తను ఆడుకుంటాడు అని చెప్పి. సో బట్ ఒక ట్రాన్సిషన్ అనేది ఇంపార్టెంటే. మనం చేసిన తప్పుల్ని గుర్తించి వాటిని మార్చుకోవడంలో తప్పులేదు, కానీ అది ఎలా చేస్తున్నాం, అది ఫేక్గా చేస్తున్నామా వాటిని రియలైజ్ చేస్తున్నామా అన్నది ఇంపార్టెంట్. ఫేక్గా చేసిన ఆడియన్స్ తెలిసిపోద్ది, రియలైజ్ చేసిన ఆడియన్స్ తెలుస్తుంది. ఫేక్గా చేసినప్పుడేమో ఏదైతే అన్యాచురల్ వేలో కనిపిస్తూ ఉంటుంది. రియలైజ్ అయ్యి ఓకే నిజంగా నేను అందరితో కలాలి అన్న రియలైజేషన్ కరెక్ట్గానే చెప్తున్నాను మా డాడీ, ఈ స్కిల్ నాకు ఇంపార్టెంట్ కూడా అన్న విధంగా కలిస్తే వెళ్తుంది. ఇదే మాట రోహిణి చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే తోటి కంటెస్టెంట్ బయట నుంచి వేరు ఇది వేరు. సో గేమ్ పరంగా కూడా ఆలోచించి కూడా చేయొచ్చు, బట్ ఆడియన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారన్నది ఇంపార్టెంట్. మీ చేతిలో ఉంది, అది మీ చేతిలో ఉంది, మీరు ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి వేస్తే మాత్రం 100% గెలుస్తామని చెప్తారు. యష్మి ఫ్రెండ్స్ అవన్నీ ఎలా వచ్చినాయని చెప్పి ఏదో అడుగుతున్నట్టుంది, అవన్నీ గేమ్ అయ్యాక చూసుకోండి. 2-3 వద్దు, అందరితో కలిసి మాట్లాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా నిన్న నైట్ మొన్న నైట్ అనుకున్నారు, వాళ్ళు రారు, వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉంటారు, మనం ఏం చేస్తాం వాళ్ళ పర్సనల్ దాంట్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్తాయి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు గౌతమ్ వీళ్ళందరూ, తేజ ఉన్న వీళ్ళందరూ. ప్రేరణ ఈ విషయాన్ని గుర్తించే ఆ రూమ్కి వెళ్ళింది, వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళతో కలిసింది. సో యష్మి ఏంటంటే అది గుర్తించలా. సో ఇప్పుడు వాళ్ళ డాడీ చెప్పారు కాబట్టి ఇక నుంచి ఆ రూమ్లో కూడా వెళ్తుంది, ఆ రూమ్లోనే కూర్చుంటుంది, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. చూద్దాం, చూశాను నేను అందుకని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమవుతుంది. రోహిణి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారన్నమాట. గౌతమ్ నీ మీద నా ఒపీనియన్ ఏంటి అని చెప్పి గౌతమ్ మీద తన ఒపీనియన్ అడిగింది. ఇది చాలా సిల్లీగా స్టార్ట్ అయింది, కానీ సీరియస్గా అయింది, మళ్ళీ సిల్లీగా అయింది. నాకు ఇది అర్థం కాల, ఇది ఎంతకి ఒక ప్రాంక్ అన్నట్టు చేశారా లేదంటే ఎలా చేశారని చెప్పి. గౌతమ్ ఏమో మంచి అంటే స్ట్రాంగ్, ఎంటర్టైనింగ్, గుడ్ ఎన్ని చెప్తాడు, ఏం చెప్పాలో తెలియక ఇంకా చెప్పు అంటే నవ్వులుతూ ఉంటాడు. ఒపీనియన్ నేనేమన్నా రివ్యూయర్, నా ఒపీనియన్ చెప్తాను, నేనేం చెప్తానని చెప్పి. సో మంచి ఫ్రెండ్గా ఓకే అంటాడు, అంటే అంతకు మించి కాదు, ఫ్రెండ్ వరకు ఓకే అంటే. నబీల్ ఏమో మధ్యలో నీకు ఒకటే రోజు గడ్డం వచ్చేసింది అనగానే రోహిణి సీరియస్ మ్యాటర్ మాట్లాడు, గడ్డం అంటావు అనగానే ఓకే మాట్లాడుకోండి నేను రివ్యూయర్ నేనేం చెప్తానంటాడు గౌతమ్. నెక్స్ట్ మళ్ళీ ఇటే డాడీ చూస్తారు, డాడీ వదిలేసే అన్ని అవుట్ సైడ్ది అలా ఏదో మాట్లాడుకుంటున్నారు, ఎన్ని వదిలేసాయి అంటే లోపల అంటే విడిచే అని చెప్తారనమాట. ఎఫెక్ట్ తక్కువ చేయడానికి ఆటలా మాటలు వచ్చేది, నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్తారనమాట. నెక్స్ట్ ఈవిడేమో నేను మాటలు అంత డీప్గా తీసుకోవటం లేదు, హట్ అవ్వటం లేదంటే లోపల ఏవేవో మాటలు వస్తాయి, సో అవన్నీ వదిలేసి అన్నట్టు చెప్తారనమాట. యష్మి 24/7 చూస్తున్నా అంటే నువ్వు ఇలా పడుకోవటం ఎన్ని చూస్తున్నావు, అటు ఇటు చూడటం, వాళ్ళతో ఇచ్చేటి అన్ని చూస్తాం అని చెప్పినట్టున్నారు. సో 24/7 చూస్తున్నాం అంటే చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, ఇలా ఆలోచించినవి అలా వాళ్ళని చేస్తున్నవి మొత్తం చూస్తున్నాం. డాక్టర్ గౌతమ్ గారు ఇటు నుండి ఈ పక్క నుంచి అటు పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి అలా తిరుగుతూ అంటే వెళ్తా ఉంటే చూస్తాకి బాగుంటుంది అని, అంటే అందరితో కలుస్తున్నాడనో లేదంటే ఇంకోటనో చెప్తున్నట్టున్నారు. ఏం నడుస్తుందో కూడా చూపిస్తున్నారు, కిచెన్ చూపిస్తున్నారు, టేస్ట్ తేజ పులిహార కలిపేది, ఆయన వర్క్ చేసేది అది కూడా మొత్తం చూపిస్తారని చెప్తారనమాట. నీకు పేర్లు బాగానే గుర్తున్నాయి డాడీ అంటది. అంటే గుర్తుంటే 24/7 లాస్ట్ మూమెంట్లో హరితేజ గారు హెల్ప్ చేశారు కదా, అది కూడా గుర్తుందని. సో టేస్ట్ తేజ హరితేజ కనిపిస్తే తర్వాత టేస్ట్ తేజ అని చెప్తారు, హరితేజ అని చెప్తారనమాట, బాగా సపోర్ట్ ఇచ్చింది అని. ఇంకోసారి అవినాష్ వాళ్ళేమో
ఏదైనా అవినాష్ వాళ్ళు అది గౌతమ్తో డిస్కషన్ చేయదు కదా, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు అనమాట అవినాష్ తేజ. ఏదైనా సీరియస్గా ఉంటే సీరియస్గా చెప్పాలి, కామెడీగా ఉంటే కామెడీగా చెప్పాలి. అంటే గౌతమ్తో డిస్కషన్ అది సీరియస్గా కామెడీనా అని చెప్పి అది లేచిపోతారు. టీచర్ కామెడీగా అయితే కామెడీగా ఉండాలండి, ఇది కరెక్ట్ కాదని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే రోహిణి అరే నేను జనరల్గా చెప్తున్నాను రా, అంటే అక్కడ నిజంగా సీరియస్ అయిపోయింది మ్యాటర్ అనిపించింది నాకు. జనరల్గా చెప్తున్నాను రా, నేను ఇప్పుడు మాట్లాడను తర్వాత మాట్లాడతాను అని చెప్పి గౌతమ్ విషయంకి వచ్చింది. అంటే గౌతమ్ ఏమో మళ్ళీ నేను ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ అని చెప్పి అనాల్సి వస్తుంది అని అంటాడు. అంటే నా అక్క చెల్లెలు అని అనాల్సి వస్తుంది. అంటే రోహిణి నువ్వు ఏదైనా అనుకో, నేను చెప్పేది వేరే వాళ్ళు చెప్పేది వేరే, ఇక్కడ మ్యాటర్ వేరే అనిద్ది. నేను ఇప్పుడు చెప్పొద్దు, టైం వచ్చినప్పుడు చెప్తాను, నేనే నీతో మాట్లాడతానంటే గౌతమ్ ఏంది టైం వచ్చేది అంటే కాంపిటీషన్ ప్రపోజ్ చేసిద్ది అని భయపడ్డాడు. అంటే ప్రపోజ్ చేసి తనకి గేమ్లో ప్రాబ్లం కదా, ఏం టైం వచ్చేది అంటే రోహిణి నీ గురించి కాదులే, నీ గురించి అయితే నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను కదా, అది పాయింట్ కాదు అని చెప్తే ఇంకోటి చెప్తాను నాకు ఇది అర్థం కాల, అది పోయింది బూడిదలో వేసిన పన్నీర్ అయిపోయింది, అది వ్యాలిడ్ కాదు వాల్యుబుల్ కాదు అంది. నాకు అర్థం కాదు దేనికోసం అన్నారు అది పోయింది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందని. ఒకసారి ఎవరైనా అర్థమైతే కామెంట్ చేయండి. డిజర్వింగ్లో హెల్ప్ చేయలేదు కదా, అది కూడా ఆ టాపిక్ కూడా కాదు, వీళ్ళకి అర్థం కాదు అర్థం చేసుకోరంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, అర్థం చేసుకోరని చెప్పి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. రోహిణి వెళ్ళి అరే నేను చెప్తా అంటే మీరు ఎందుకురా అంత సీన్ చేస్తున్నారంటే ఇల్లేమో లోపల అన్న నాకు ఎందుకు కూర్చున్నా మన నవ్వితే తెలిసిపోద్ది అంటారు. కూర్చోగానే నేను మాట్లాడతాను చెప్పే కదా మీరు ఎందుకు ఇలా చేస్తాను, ఆవిడ వచ్చి సీరియస్గా కూర్చున్నది, నేను యాక్ట్ చేస్తున్నాను అంతే సింపుల్ అంటది. అమ్మ వీళ్ళందరూ ప్రాంక్ చేస్తున్నారా గౌతమ్ మీద, ఇంకా ఏమైనా సీరియస్గా ఏమైనా చేస్తున్నారేమో అనుకున్నా, ప్రతిదీ అలా జోక్గా తీసుకొద్దని మళ్ళీ అంటది. సో నాకైతే మాత్రం ఓవరాల్ అది ప్రాంక్ అనిపించింది. సో గౌతమ్ కొంచెం ఇరికిద్దామని, వాళ్ళకైతే స్కిట్ కూడా నడుస్తుంది కదా దానికోసం కూడా అయ్యుండొచ్చు. దాని తర్వాత వాళ్ళ డాడీ అడిగితే అటు సైడ్ చూపించాడు, టెన్షన్లో రాలేదంటే అయ్యో టెన్షన్లో రాలేదా అని చెప్పి అనుకుంటుంటారు. సరే లోపలికి వెళ్దాం కదా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్తే డాడీ వాళ్ళు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఏమైనా సార్ ఏమైనా బేజారు అయిందా, అందరికీ సపరేట్గా మాట్లాడడానికి కూర్చున్నారు అని చెప్పి, అంటే మా ఇద్దరు సపరేట్గా కూర్చున్న వాళ్ళు మీకు ఏమైనా బేజారు అయిందా అంటారు. మీ ప్లేస్ ఇదొక రూమ్ ఇక్కడ బాతా కానీ పెడతా ఉంటారు చెప్తారు అనమాట. ఈ పక్క ఒక టీము ఆ పక్క ఒక టీము చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నబిల్ మాత్రం ఇలా పోయి చూస్తూ ఉంటాడని చెప్పి ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు, ఇలా చూస్తారని నేను చెప్పాను అనుకుంటారు. నెక్స్ట్ స్టేజ్ ఎవరెవరు ఏ టీం ఇక్కడ అంటున్నారు అని చెప్పి అది క్వశ్చన్ అడుగుతాడు అనమాట. డాడీ ఏంది ఇదంతా టెస్టింగా అంటాడు. ఏ లెవెల్ టెస్టింగ్ అంటే 5వ లెవెల్ టెస్టింగ్, ఇదే లాస్ట్ లెవెల్ టెస్టింగ్ ఏదో అంటాడు. లాస్ట్ లెవెల్ టెస్టింగ్ అంటారు. అంటే డాడీ మీ సీట్ ఇదేనా, ఎక్కడే కదా మీరు కూర్చుంటే, అది కాదే నా సీట్ అంటే లేదు నువ్వు గంగవ్వ రోహిణి గారు మీరు ఎక్కడే ఉంటారు అన్నట్టు ఆయన చెప్తారంటమాట. నెక్స్ట్ గౌతమ్ కోసం చెప్తారు ఏంటంటే టేస్ట్ తేజ నోట్లో ఏముంటుంది అంటే ఏం పోయిద్ది అంటే ఆయన మనసులో ఎవరి మనసులో ఏముంది, ఆయన ఏమైనా డాక్టరా అని అడుగుతారు. ఏంటి సైకాలజీ డాక్టరా ఇక్కడేనా, ఇక్కడ కాదు. దాని తర్వాత వాళ్ళ డాడీ ఏమంటారంటే నాకు ఒక డౌట్, సూట్ కేసు ఎక్స్చేంజ్ చేసింది మీరేనా అని చెప్పి టేస్ట్ చేద్దాం అడుగుతారు. అది వచ్చిందంటే వచ్చింది, బెనిఫిట్ వస్తే గ్రూప్కే కదా వస్తుంది, మీరు అంటే ఎందుకు అలా చేశారంటేమో సూట్ కేసు తీసుకొచ్చింది చూపించారంటే చూపించారు అంటే 24/7లో ఇదంతా 1 అవర్ దాంట్లో చూపించారు లేదా 1 అవర్ కావాలి మాకు అని చెప్పి వాళ్ళు 1 అవర్ దాంట్లో ఏమేమి చూపించారన్న దాని మీదే ఉన్నారు. ఇవన్నీ కనుక 1 అవర్లో వచ్చింటే మన గేమ్ అద్భుతం అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ డాడీ ఎప్పుడు అంటారు మీరు ఏ డాక్టర్ సైకాలజిస్ట్ అంటే ఏంటి సైకోనా అని చెప్పి పక్కన అంటారు. సైకాలజిస్ట్ అంటే టేస్ట్ తేజ లేదు ఎంబీబీఎస్ అని చెప్తా అంటే డాడీ ఏమో కానీ ఎవరి నోట్లో ఏముంది అంటే టేస్ట్ తేజ నోట్లో ఏముంది, అది అక్కడికి వెళ్ళి యాపిల్ తీసుకొని తింటూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మొత్తం గమనిస్తూ ఉంటారు, కూర్చునేదే ఉండదు అని చెప్తారంటే ఎవరి మనసులో ఏముందో తెలుసుకుంటూ ఉంటావు, ఒక చోట కూర్చోకుండా అన్ని గమనిస్తూ ఉంటావు, యాపిల్ తినుకుంటా మొత్తం అన్ని అదే యాపిల్ తిన్నట్టుండదు కానీ అన్ని గమనిస్తున్నావు అన్ని చూస్తున్నావు అని చెప్పి గౌతమ్ని ఒక అబ్జర్వేషన్ తను ఏదైతే అబ్జర్వ్ చేస్తానో ఆ పాయింట్ని బలంగా పెట్టారు. నెక్స్ట్ రోహిణి గారు అడుగుతూ ఉంటారు మీకేనా అని చెప్పి, అంటే యాపిల్ కానీ నాకు ఇవ్వలేదని ఆవిడ అడుగుతూ ఉంటారు కదా, అలాంటివి చెప్తున్నారన్నమాట. రెండు కలిసి వస్తున్నాయి, వాకింగ్ కలిసి వస్తుంది, గేమ్ కలిసి వస్తుంది, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి గౌతమ్ కోసం చాలా పాజిటివ్లో అందరి ముందు చెప్పారు. సో చాలా ఇచ్చేస్తున్నాడు అన్నట్టు. బయట గౌతమ్ది బాగుంది అన్న విషయం వీళ్ళకి అర్థమై ఉంటుంది ఈ దెబ్బతో. నేను వాకింగ్ స్విమ్మింగ్ చేస్తానంటే యాడ్ చేస్తాను ఒక్కరోజు చేసావు అంతే అనుకుంటారు అన్నమాట. దాని తర్వాత నబీల్ స్టైల్గా ఆ ఎలిమినేషన్ టైంలో మాట్లాడే విధానం కానీ అంటే నీ నామినేషన్స్ అంటే ఎలిమినేషన్ అంటే ఆయన ఉద్దేశం నామినేషన్ అవన్నీ బాగున్నాయి అని చెప్పి ఏ పాయింట్ మాకు నచ్చలేదు అంటే అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పడం కానీ అలాగా. నెక్స్ట్ తేజకేమో ఒక పాయింట్ చెప్తారు ఏంటంటే పృథ్వీకి నామినేషన్ వేసాడు కదా దానికోసం చెప్తారన్నమాట. ఆయనకు అర్థం కాదు అంటే నీకు ఇప్పుడు ఈ టైంలో చెప్పిందే నీకు ఇప్పుడు గుర్తు రాలేకపోతే నేను ఏం చెప్తున్నానని చెప్పి వాళ్ళకి ఎలా గుర్తు వస్తుంది అని అడుగుతారు. ఆయనకైనా అర్థం కాదు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అని చెప్పి. దాని తర్వాత ఇంకోసారి అడగండి చెప్తారంటే అన్నిసార్లు చెప్తారేంటి అంటారు. నెక్స్ట్ డాక్టర్ గౌతమ్ అంటారు అంటే ఎనర్జీ ఎక్కువ ఉంది మీది ఎక్కువ ఉంది, స్టార్టింగ్లో కొద్దిగా వీక్ ఉన్నారు, అందరూ ఎక్కడో చోట వీక్ ఉన్నారు అంటే ఏంటంటే గేమ్లో వీక్ ఉన్నారని చెప్పి అంటే నాకు అర్థం చెప్తుంది. గేమ్లో వీక్ ఉన్నారు స్టార్టింగ్లో అంటే ఆయన ఎలిమినేషన్ దాకా వెళ్ళొచ్చు కదా, అలా అందరికి చాలా మందికి అలా వీక్గా ఉన్నారు కానీ బట్ ఇప్పుడు ఎనర్జీ బాగుందని చెప్పారు అంటే గేమ్ బాగుంది మీది బయట బాగా నడుస్తుందని చెప్పి. సో యష్మి చెప్పింది బాగా కనిపిస్తున్నావు అంట నువ్వు ఇప్పుడు ఆయన ఆ ఉద్దేశంతో చెప్తున్నారని చెప్పింది.
సో ఇసుక ముట్టకలు టాస్క్ కోసం చెప్పారు, అది బాగా ఆడని చెప్పి. గంగవ్వ అసలు ఆ ఏజ్లో కూడా ఆవిడ ఆగలేదు. ఆవిడ వచ్చి చీర కొంగి పడితే ఈయనేమో వేయటం, అవ్వ తీసుకో 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 అని ఏంటంటే వీళ్ళందరూ దొరికేసో అంటే ఆవిడ అడిగితే ఇచ్చానని చెప్పి చెప్తాను కదా. సో దొరికేసో అని చెప్పిన. నెక్స్ట్ నబీల్ సార్ ఏమో గౌతమ్కి తీసుకో అని చెప్పంటే ఆయన పృథ్వీ దాంట్లో ఏమని చెప్పించింది. అర్తేజ్ అయితే ఆవిడ పాప డ్రెస్ ఎత్తి దాంట్లో వేసుకొని పోసినవి ఇవన్నీ చెప్తారనమాట. బాగుంది గేమ్ అంటే గౌతమ్ దెబ్బలు ఎన్ని తగిలిని అంటే అందరికీ తగిలిని చెప్తే అది తగిలితే ఇవన్నీ కామన్ అంటారనమాట. నెక్స్ట్ నీదిని నిఖిల్ది ఫైటింగ్, ఆ ఛార్జింగ్ గేమ్లు అంటే వీళ్ళకి అర్థంగా ఛార్జింగ్ గేమ్ కాదు మోటల్గా వేరే గేమ్ అని చెప్తుంటే ఆ రోహిణి చెప్పింది లేదు ఛార్జింగ్ గేమ్ ఇద్దరు కొట్టుకున్నారు కదా, ఫైటింగ్ అయింది కదా దానికోసం చెప్తున్నారా అని చెప్పి. బాగుంది లేపడేసో అవన్నీ అంటే యష్మి ఏమో మీరు ఫైటర్స్ అంటున్నారు మిమ్మల్ని అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. డాడీ ఏమో తెలుసో తెలీదో ఏమన్నా తెలుగు అంతగా తెలియదు కదా, తెలుగులో ఏమన్నా ప్రాబ్లం ఉందా మాకు అదే భయం అంటాడు. సో ఆయనకి బయట భయం పాప లోపల భయం అంటే ఏదైనా ఆనంద నేను అనేసానేమో అన్న విధంగా అదే భయం అంటే రోహిణి లేదు మేము అదే అనుకుంటున్నాం, అంకుల్ అంత బాగా మాట్లాడుతున్నారా, భలే నచ్చేస్తారు మాకు, చాలా కూల్గా ఉన్నారు, మేము ఏం చేయాలని అనుకున్నామని అనుకుంటుంటే డాడీ ఏమో సార్ చెప్పారు బయట కన్నడలో మాట్లాడమని చెప్పారు కానీ ఎందుకని చెప్పి నేనే ట్రై చేస్తున్నానంటే లేదు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అవినాష్ అంటారు. డాడీ ఏమైనా మిస్టేక్ అయితే చూసుకోండి అంటే మిస్టేక్ అయితే అనగానే లేదు అంటారు. తెలుగు కన్నడ ఇద్దరు ఒకటే అని చెప్తారనమాట. ఈ లైన్ ఈ రోజుకి హైలైట్గా ఉంటుంది. మా వాళ్ళకి తెలుగు వచ్చేదే లేదు, టీవీ చూసి అర్థం చేసుకొని తెలుగు మాట్లాడుతున్నాం అని చెప్పి. ఎంత ఇది అసలు ఎలాగా మన తెలుగు మామూలు తెలుగు కాదు మనది. నేను స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. టాపిక్ ఏంటో తెలుసా, దేశ భాషలందు తెలుగు లెస్స. మా జిల్లా అప్పుడు డిస్ట్రిక్ట్ డిప్యూటీ కలెక్టర్ ఎవరో నాకు షీల్డ్ ఇచ్చారనమాట, నాకు ఇంకా గుర్తుంది. ఆ ఫోటో ఉందో తెలియదు, ఉంటే ఎతికి పోస్ట్ చేస్తా. దేశ భాషలందు నాకు ఫస్ట్ లైన్ ఇంకా గుర్తుంది, దేశ భాషలను తెలుగు లెస్స అనే నానుడి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి పుట్టింది అన్నది ఫస్ట్ లైన్ నా ఎస్ఐ రైటింగ్ స్టార్టింగ్లో ఫస్ట్ లైన్. సో అది ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అదే తెలుగు ఏంటి కన్నడ ఏంటి అని ఒక మాట చెప్పారు, అందరం ఒకటే అన్న మాట చెప్పారు. మన కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నాడు, పక్క కంటెస్టెంట్ తప్పుగా ఆడుతున్నాడు, మా కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నాడు, పాయింట్స్ ఇది. అంతేగాని వాడు కన్నడావుడు కాబట్టి వాడికి సపోర్ట్ చేయొద్దు, వీడు తెలుగుడు కాబట్టి వీడికి సపోర్ట్ చేయండి, అది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్లో అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. చాలామందికి అంటే వాళ్ళకి అక్కడి నుంచి ఓట్లు వస్తాయి ఇక్కడి నుంచి ఓట్లు వస్తాయి అంటే ఇక్కడ కూడా ఎవరి టాక్టిక్స్ వాళ్ళు నడుపుతున్నారు ఓట్ల కోసం. కానీ మావాడు ఇది కాబట్టి ఓట్ చేయండి అని అంటామో, మావాడు ఈ కులం కాబట్టి ఓట్ చేయండి మన కులపోలు అందరూ అంటామో, లేదా మావాడి ప్రాంతం ఇది కాబట్టి ఓట్ చేయండి అంటే రాంగ్. అది అక్కడ జరిగిన రాంగే ఇక్కడ జరిగిన రాంగే. గేమ్లా చూసే ఓట్లు వేయాలి ఎవరైనా సరే. మా వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి ఓట్లు వేయాలన్నా, వాళ్ళు మన కన్నడ వాళ్ళని ఓట్లు వేయాలన్నా ఏదైనా సరే రాంగే. సో అలాంటిది కనుక ఏదైనా జరుగుతూ ఉంటే బిగ్ బాస్ టీం కూడా గమనిస్తూ ఉంటుంది వాళ్ళకి ఓట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ స్టేట్ నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళ లొకేషన్ తెలిసిద్ది, ఐపీ అడ్రస్ల ద్వారా తెలిస్తే ఓట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. దానికి ఆడిటింగ్ అని పెట్టి ఒకవేళ అలా ఏదైనా జరుగుతూ ఉంటే, ఒక స్పామింగ్ అన్నది ఏదైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వాటిని తీస్తారు పక్కకి. దానివల్లే ఓట్స్ ఎటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో నేనేం చెప్తాను సింపుల్ పాయింట్, మనం గేమ్ని చూసి మనం చేసుకుందాం. కర్ణాటక స్టేట్లో ఉన్న వాళ్ళు చాలామంది వేరే వాళ్ళకి అవినాష్కి తేజకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఓట్ వేసిందా నాకు స్క్రీన్ షాట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు నమ్మరేమో ఇంకో అని ప్రూఫ్ అని చెప్పి. సో అది అసలు సమస్య కాదు. దాన్ని మనమే ఇప్పుడు సమస్య చేయటం వల్ల ఏమైందంటే మనం దాన్ని ట్రెండ్ చేయటం వల్ల, మనం దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల ఎవరైతే ఈ పిఆర్ స్ట్రాటజీ చేస్తున్నారో అది వాళ్ళకి ఫోకస్లోకి వెళ్తుంది. వాళ్ళు అదేంటంటే ఒక రీజనల్ ఫీలింగ్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. అది రెచ్చిపోతే ఇంకా గేమ్ ఓటింగ్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది. సో అంత దాన్ని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా సరే దాన్ని తగ్గించి గేమ్ని ప్రొజెక్ట్ చేసుకోండి. ఒక ఊపు కావాలనుకున్నారు, ఊపు వచ్చింది, రికగ్నైజేషన్ వచ్చింది, గేమ్ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నుంచి గేమ్నైనా అట్లీస్ట్ ప్రొజెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది ఆపేస్తే కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేసే వాళ్ళ పిఆర్ టీమ్స్ కానీ, లేదంటే ఫ్యాన్స్ కానీ, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కానీ అది ఆపేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్టే. నేను రిక్వెస్టే చేయగలను, నేను కూర్చొని ఎవరిని అనలేను కదా, ఆర్డర్ చేయలేను కదా. అప్పుడు అవినాష్ ఒక మాట చెప్తారు, ఒక మాట చెప్పిన అంకుల్ ఏంటంటే బెంగళూరు నుంచి తెలుగు షూస్ చూసి తెలుగు మాట్లాడే తెలుగు అభిమానులు ఉన్నారు అంటే 50% కూడా కాదు 50% మించున్నారు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడేవాళ్ళు కానీ, తెలుగు షోస్ చూసేవాళ్ళు కానీ, తెలుగు సీరియల్స్ చూసేవాళ్ళు కానీ చాలా మంది ఉన్నారని. ఇప్పుడు నేను చెప్పిన మాట ఇది అవినాష్ చెప్పిన మాట. సో అవినాష్కి నాకన్నా బాగా తెలుస్తుంది కదా, ఎక్కువ అందులోనే ఉంటాడు, ఆ ఫీల్డ్లోనే ఉంటాడు కాబట్టి ఇంకా తెలిసింది. అది తప్పు కాదు కదా. సో అంత ఇదిగా ఉంది మనది. సో దాన్ని మనం కాపాడగలం. ఇక్కడేంటి మన వాళ్ళు చాలా మంది చాలా చోట్ల ఉన్నారు అనుకుంటారు. అందరూ కలిసి మాట్లాడుకోండి అని చెప్పి నేను చెప్తా ఉంటారు అనమాట. ఇంక ఊరికి ఏం చేస్తారు, 4-5 వారాలే ఉన్నాయి, అంతకుమించి ఏం లేదంటే రోహిణి అంటే ఇలా రోజు ఉండదు కదా అంకుల్ అంటే నవ్వుకుంటూ కూర్చోడం రోజు ఉండదంటే అదేలే అమ్మ అంటారు. నెక్స్ట్ చాలా సైలెంట్గా ఉన్నావు గౌతమ్ అని చెప్పి మళ్ళీ గౌతమ్ టీవీలో చూస్తే మాట్లాడుతూ ఉంటే ఒకలా ఉంటే ఇక్కడ అంటే గౌతమ్ నేను నామినేషన్లోనే మాట్లాడతాను అంకుల్, అదర్వైజ్ నేను కొద్దిగా సైలెంట్గానే ఉంటానని చెప్తారన్నమాట. సో బాగా ఆడటం ఆట గురించి వస్తే అందరూ బయట ఉన్నారు కదా, ఎవరు బాగా ఆడారో ఆడలేదో చూడటానికి చెప్పడానికి అని చెప్పి అంతేనా సార్ అంటారు. అంటే బాగా ఆడకపోతే వెళ్ళిపోతారు, సారీ
ఆడియన్స్ ఉన్నారు బయట నుంచి చెప్పడానికి, వాళ్ళు చూసుకుంటారు, బాగా ఆడితే ఉంటారు, బాగా ఆడకపోతే వెళ్ళిపోతారు, ఆడియన్స్ ఉన్నారు కదా అన్న విధంగా చెప్తారు. ఇది మళ్ళీ తప్పుగా వెళ్తుందేమని చెప్తున్నా. అందరూ పెద్దోళ్ళే సార్, నన్ను సార్ అంటారు ఏంటి, నేను చిన్నపిల్లని అన్నట్టు టేస్ట్ చెప్తానంటారు అనమాట. సో గౌతమ్ గారే నీతో కామెడీ చేస్తున్నారా అనుకుంటుంటారు. ఒక ప్రేరణకి అంటే ఆ బిర్యానీ తెచ్చారు కదా, తినండి అందరూ తినండి అంటూ ఉంటారు. ప్రేరణకి ఏం తీసుకురాలి, తను వెజ్ కదా, నువ్వు మా ఇంటికి రా అమ్మ, కర్ణాటకలో అక్కడ మా ఇంటికి రా, అక్కడ మీకు భోజనం పెడతావు అన్నట్టు చెప్తారన్నమాట. నెక్స్ట్ కొంచెం లావుగా కనిపిస్తున్నావు ఇది అన్నట్టున్నారు ప్రేరణని. అవునా వీళ్ళని సరిగ్గా చూపించట్లేదు అంటే విష్ణుప్రియ అడిగింది, నేను లావుగా కనిపిస్తున్నానా అంటే లేదమ్మా ఏం లేదు, సో బాగుంటుంది, నీది కూడా బాగుంటుంది. ఎలిమినేషన్ టైం అంటే నామినేషన్ టైంలో అందరు జీవరాశులు బాగుండాలి, సర్వే జన సుఖిన భవంతు, ఆవిడ ఏదైతే డైలాగ్ వేసిందో ఆ డైలాగులు అన్నీ చెప్తా ఉంటారు అనమాట. ఆ యోగా చేసేది రాలేదమ్మా, నువ్వేమో యోగా అంటావు, అక్కడ యోగా లేదు ఏమీ లేదు, 24/7లో కూడా రాలేదు, నువ్వేమో అర్ధరాత్రి 1 గంటకు కూర్చొని చేస్తాం, వాళ్ళు 9-9:30 దాకా చూస్తున్నారంట, ఆ తర్వాత చూడట్లేదు అనుకున్నట్టుంది. రోహిణి ఫస్ట్ డ్యాన్స్ చేస్తామమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరికి పేరున ఆల్మోస్ట్ అందరికీ ఏవో చెప్తానే ఉన్నారు. ఆయన తర్వాత బిగ్ బాస్ ఆయన చేత టాస్క్ అడిచారు, బాస్కెట్లో బాల్ వేయాలి. సో అందులో బాస్కెట్లు వేస్తే 21,000 అంత ప్రైజ్ మనీ వచ్చింది. దాని తర్వాత నబీల్ వెళ్ళి నైస్ టు మీట్ యూ సార్, బాగా చేశారు, హిలేరియస్గా అంటే విష్ణుప్రియ వచ్చి హిలేరియస్గా ఉంది, మీరు సో స్వీట్ ఆఫ్ యూ నబీల్ చెప్తే హిలేరియస్గా ఉందని చెప్తే ఈ లోపల నిఖిల్ బిర్యానీ ప్లేట్లు వేసుకొచ్చి తినిపోయడానికి పెడతాడనమాట. విష్ణుప్రియ వచ్చి మా డాడీ కూడా నాకు ఇన్ని కాంప్లిమెంట్ చేస్తారని నాకు అనుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ డాడీ కూడా వస్తున్నారులేండి దానికోసం. ఇంకా వాళ్ళ డాడీ తినిపించారు. దాని తర్వాత ఒక సాంగ్ టేస్ట్ వచ్చి మగలై అనమంటాడు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మగలై, యు ఆర్ మై వారియర్ అని చెప్పి అంటారు. ఒక ఎమోషనల్ మూమెంట్, ఒక సాంగ్ వేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ మూమెంట్ అని నడిస్తే టేస్ట్ ఏడిపి వచ్చేస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు దానికోసం. రోహిణి అయితే వాష్రూమ్ వెళ్ళిపోతుంది, మరి ఆవిడకి ఏం గుర్తొచ్చినా తెలియదు. నిఖిల్ వెంట వెళ్తాడు అనమాట. దాని తర్వాత వస్తారు, సాంగ్కి డ్యాన్స్ చేస్తారు, బిగ్ బాస్ థ్యాంక్స్ చెప్తాడు టైం ఇచ్చినందుకు, మనసుకు బాగా ఖుషి అయిపోయిందని చెప్తాడు. యష్మి కూడా నేను ఈ యాంగిల్ చూడలేదు అంటారు. సో వాళ్ళు సరిగ్గా ఆ డాన్స్లో తేజత్ డాన్స్ లేదు, తేజత్ తను లాస్ట్కి ఆ పాట డాన్స్ చేస్తుంటే బిగ్ బాస్ ఆపేసి మళ్ళీ ఇంకో పాట వేస్తాడు, మాస్ సాంగ్ లాంటిది వేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాగే ఓవరాల్గా ఆయన జర్నీ, ఆయన వచ్చింది ఒక 1 hour పైన లైవ్లో ఉంది. వాళ్ళకి చాలా ఫీడ్బ్యాక్స్, ఆవిడకి చాలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. ఆవిడకి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అని తర్వాత వాళ్ళ రూమ్మేట్స్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ తోటి కంటెస్టెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గ్రూపు, వాళ్ళ పరివారం, వాళ్ళందరితో డిస్కస్ చేసింది. అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. దీని తర్వాత లాస్ట్లో ఇంకొక విషయం జరిగింది. అదేంటంటే టేస్ట్ అంటాడు, మరీ ఇంత ఎమోషనల్ అని అనుకోవట్లేదని చెప్పి ఏడుస్తూ ఉంటే పక్కన నిఖిల్ కూడా ఉంటాడు. అటు సైడ్ నా కళ్ళమ్మటి నీళ్ళు ఎప్పుడు రావటం అనేది రేరు. ఏంటంటే లాస్ట్ సీజన్లో కూడా వెళ్ళిపోయే ముందు రోజు నాకు అనిపించింది వెళ్ళిపోతానని, అప్పుడు మాత్రం వచ్చి ఎందుకంటే మా అమ్మ రాలేదని చెప్పి. సో అసలు నాకేంటో ఇది సీజన్ మొత్తం నాకు రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది, నాకు అసలు ఇలా వద్దు అని చెప్తుంటే గౌతమ్ ఏమో సెకండ్ టైం వచ్చిన వాళ్ళకే కష్టం రా అని చెప్తా ఉంటాడు అనమాట. నన్ను నెక్స్ట్ ఎవరైనా ఫ్యామిలీ వస్తే నన్ను యాక్షన్ రూమ్కి పంపించేయండి, నేను ఎంత చూడలేకపోతున్నానంటే నిఖిల్ ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ నాకు ఒక్క విషయంలో కొంచెం బాధ వేసింది, కోపం వచ్చింది ఇన్ఫాక్ట్ టేస్ట్ తేజ మీద. పక్కన నిఖిల్ చూస్తున్నాడు, నిఖిల్ తిని కూడా చూస్తున్నాడు, నిఖిల్ ఉన్నాడని తెలుసు. నిఖిల్ ఆల్రెడీ గిల్ట్ ఫీల్ అవుతున్నాడు కదా, గిల్ట్ ఫీల్ అవుతున్నాడని చెప్పాడు అవినాష్, అవినాష్ నుంచి టేస్ట్ తేజ తెలిసిన తర్వాత దాన్నే మళ్ళీ పెద్ద ఈవెన్ తన ఫీలింగ్స్ అయినా తను కావాలని చెప్పకపోయినా సరే అక్కడ పక్కన ఆయన ఏడుస్తా అన్నాడు. ఆ గిల్ట్ ఫీల్ అనేది ఇంకా ఎక్కువైతుంది కదా, కొంచెం చూస్తున్నట్టు అనిపించింది నాకు. తేజ చూసే కావాలని చెప్తున్నాడేమో అని అనిపించింది. అవసరం లేదు, మన బాధ మనకు ఉంటుంది. ఓకే తను బాధపడతాడు, వాళ్ళకి తెలియదు కదా మీ ఫ్యామిలీని ఆపేస్తారని, తెలియకుండా చేసినది ఇది. దానికి ఏంటో నాకు అక్కడ కొంచెం నచ్చలేదు అనమాట టేస్ట్ తేజ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటని. సో అలాగే టేస్ట్ తేజ వాళ్ళ పేరెంట్స్ వస్తారా 100% వస్తారంటే నాకు డౌటే, చెప్పలేము. కానీ శనివారం ఆదివారం ప్లాన్ చేయొచ్చు, టాస్క్ అంతా అయిపోయిన తర్వాత. రోజుకి ఇద్దరు చూపిస్తున్నారు, మరి రోజు ఎంతమంది ఎన్ని ఇంటర్వ్యూలు చూపిస్తారు తెలియదు, కానీ శనివారం కానీ ఆదివారం కానీ అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమైంది ఏంటని చెప్పి. సో ఇది పార్ట్ 1 అన్సీన్. ఎవరు మనసునైనా నేను ఒప్పించుంటే నన్ను క్షమించండి. సో సింపుల్ థింగ్, నేను సారీ అడిగినంత మాత్రం మనం పెద్దోళ్ళు అయిపోము, చిన్నోళ్ళు అయిపోము. అందరూ ఒక మంచి వేలో వెళ్ళాలి అన్నదే నా పాయింట్ తప్పితే మిమ్మల్ని ఏదో మీ జీవితాలను మార్చేసి ఉద్ధరించడానికి నేను కూర్చోలేదు. మనం మాట్లాడే మాటలు మంచిగా మాట్లాడుకుంటే మనకే మంచిది. అంటే జనరల్గా కొన్ని వింటా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఏంటంటే ప్రవచనాలు లాంటివి విన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము, ఎలా మాట్లాడతాము అన్నదే మన లోపల కూడా అలాగే ఉంటుంది అని. అంటే మనం మనస్ఫూర్తిగా మంచిగా మాట్లాడి మంచిగా చూస్తూ ఉంటే మనకి మంచి జరిగిద్ది, మన బాడీ కూడా మంచిగా ఉంటుంది అన్న ప్రవచనం సంథింగ్. నేను దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, కానీ ఫీల్ అవుతున్నా కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోయా. సో అలా చేస్తే మనకు మంచిదని, అంతే తప్పితే ఇంకోటి కాదు. నెగిటివ్ మైండ్ సెట్ కాకుండా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మనకు జరిగేవి కూడా పాజిటివ్గా అవుతాయి అన్న భావన అనమాట. సో అది సంగతి. నా మాటలతో నిజంగా ఎవరైనా ఒప్పించుంటే నిజంగా నేను క్షమించండి. సో అలాగే మీరు కూడా వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్లకుండా అక్కడ వరకు ఒక బౌండరీ లైన్ గీసుకొని ఆ లోపల చెప్తానికి ట్రై చేయండి మన ఒపీనియన్స్ని. తప్పు లేదు అందులో, అదే కరెక్ట్వే, తప్పు కాదు. సో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కాసేపు అయిన తర్వాత పార్ట్ 2తో మళ్ళీ కలుసుకుందాం. లేట్ అయినందుకు సారీ, అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.